కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ కులాల వర్గీకరణపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీలో ముందు ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపై కూడా చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి అన్న వ్యూహంపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రంలో బీసీ కులగణన రెండో విడత సర్వే కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ను కల్పిస్తూ ఆమోదం తీసుకొనుంది. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ రెండు ప్రాధాన్యత అంశాలపై కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్స్పై కేంద్రంపై ఒత్తిడి ఎలా తీసుకురావాలి అన్న దానిపై చర్చ జరుగుతుంది. ఇక అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీ ఎప్పుడు వెళ్ళాలి అనే దానిపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసిన తర్వాత అసెంబ్లీని వాయిదా వేసుకుని ఢిల్లీ అఖిలపక్షంతో వెళ్లాలని ఆలోచిస్తోంది రేవంత్ సర్కార్. అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, చాలా అంశాలు ప్రస్తుతం ఎజెండాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రాధాన్యత దేనిపై ఉండబోతోంది? అలాగే నిన్న గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో దానిపై కూడా పోస్ట్ మార్టం ఉండబోతోందని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరికాసేపట్లోనే తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ప్రధానంగా కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎప్పటి నుంచి పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలని దానిపైన ఈ కేబినెట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఏ అంశాలు ఈసారి బడ్జెట్ సమావేశంలో పెట్టాలనే దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా కూడా 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బిల్లుని ఆమోదించే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఆ బిల్లు ఆమోదానికి ముందే ఢిల్లీ వెళ్ళి 42% బీసీ రిజర్వేషన్ల పైన కేంద్రంపై పోరాడాలా, లేకుంటే బిల్లు ఆమోదించిన తర్వాత పోరాడాలనే దానిపైన ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఆ క్లారిటీకి తగ్గట్టుగా విద్య, ఉద్యోగ అవకాశాలలో సంబంధించి ఏదైతే కేటగిరీలు చేసిరో దానికి అనుగుణంగా కూడా అవకాశం కల్పించే విధంగా కూడా ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతోపాటు యాదాద్రి టెంపుల్ బోర్డు పెట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయినట్టుగా సమాచారం. ఈ కేబినెట్లో బోర్డులో ఎంతమంది మెంబర్స్ ఉండాలి, వారికి సంబంధించిన విధి విధానాలు ఏంటనే దానిపైన కూడా ఖరారు చేయబోతున్నారు. దీంతోపాటు ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయబోతున్నారు. అథారిటీ ద్వారానే ఇక్కడి నుంచి భూములకు సంబంధించి కేటాయింపులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈరోజు దానికి సంబంధించిన అంశం కూడా కేబినెట్లో చర్చకు రాబోతుంది. దానికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కల్పిస్తూ ఉంది. దీంతోపాటు వేసవి కాలానికి సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు కాస్త తక్కువగా పడ్డాయి కాబట్టి నీటి వినియోగానికి సంబంధించి కానీ, అలాగే తాగునీటి అవసరాలకు సంబంధించి కానీ ప్రత్యేకమైన నిధులు కేటాయించడమా, లేకుంటే సంబంధించి నీటి ఎద్దడి రాకుండా ఏం చేయాలనే దానిపైన కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. 3 ఎమ్మెల్సీలలో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేయడం జరిగింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఏం చేయాలనే దానిపైన పొలిటికల్గా ఎలా ఎదుర్కోవాలి బీజేపీని, బీఆర్ఎస్ అనే దానిపైన కూడా ఒక చర్చ జరగబోతూ ఉంది. దీంతోపాటు ఎస్ఎల్బీసీకి సంబంధించి దాదాపుగా 13 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆ యొక్క సొరంగంలో చిక్కున్న 8 మంది కార్మికులుగా ఈ యొక్క సంబంధించి బాడీస్ దొరకలేదు. దీనికి సంబంధించి రోబోలను ప్రవేశపెట్టి వాళ్ళని వెతికే పని చేస్తామంటూ కూడా సీఎం ఎస్ఎల్బీసీ పర్యటన సందర్భంగా చెప్పిన నేపథ్యంలో అలాంటి అంశం ఏమైనా తీసుకునే అవకాశం ఉందనే దానిపైన కూడా ఈ కేబినెట్లో డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే.